ఏవండోయ్, ఇది నిజమేనా? వైకుంఠ ఏకాదశి రోజున భోజనం చేస్తే సకల పాపాలు తగులుతాయా? మీకు తెలుసా? నాకు కూడా తెలియదండి. నేను కూడా మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. కొలీగ్ అన్నారంటే, ఈరోజు భోజనం చేయకూడదు కదా, ఎందుకు తెచ్చుకున్నావు అని. మా వారు నన్ను క్వశ్చన్ రైజ్ చేస్తే నాకైతే తెలియదండి అని చెప్పాను. తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేస్తే నేను తనని క్వశ్చన్ రైజ్ చేశాను, ఇలా అయ్యింది నీకేమైనా తెలుసా అని. నాకు కూడా రిపీట్ అయ్యింది. కాకపోతే నేను అవతల వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్నం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి బాధపడుతుందంట. నన్ను డైలీ అందరూ తింటున్నారు, నాకు రెస్ట్ అనేది దొరకట్లేదు అని చెప్పి బాధపడుతుంటే, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమి తనకు వరం ఇచ్చారంటే, నిన్ను వైకుంఠ ఏకాదశి రోజున ఎవరు తినరు, ఒకవేళ ఎవరైనా భోజనం చేస్తే ఆ రోజున వారికి సకల పాపాలు తగులుతాయని చెప్పి వరం ఇచ్చారంట. సో అందువల్ల ఎవరు ఆ రోజు భోజనం చెయ్యరంట. నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది నిజమైతే కనుక కామెంట్ చేయండి. కుదిరితే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా పాటిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.